ప్రేక్షక మహాశయులకు నమస్కారం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకీ దేవి నారాయణీ నమోస్తుతే. ఓం కం గణపతే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నేడు ఆధునిక ప్రపంచంలో ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలోని అనేకములైనటువంటి కష్టములు, నష్టములు, బాధలు అనేవి ఉంటూ ఉంటుంటాయి. అది నా జీవితంలో ఇలా జరిగింది, అలా జరిగింది, జాతక ఫలితములు బాగోలేదు అని అందరూ అనుకుంటారు. కానీ అది కాదు. ఎవరికైనా సరే మన జాతకాన్ని మనం నడుపుకోవడం మన చేతుల్లో పని. కాబట్టి భగవంతుడు ఒక రాశి ఫలితాలు ఉన్నాయండి. రాశి ఫలితాల్లో ఆదాయం, వ్యయం గురించి, రాజపూజ్య అవమానాల గురించి చెప్తారు. ఏమయ్యా ఆదాయం 15 ఉందయ్యా నీకు, ఆహా నాకు 15 ఆదాయం ఉందట, వ్యయం 3 ఉందట అని చెప్పేసి గర్వతత్వాన్ని అమలుంచుకోవడం. అబ్బో నాకు 15 రూపాయల ఆదాయం ఉంది కాబట్టి 15 రూపాయలని ఎలాగా సద్వినియోగం చేసుకోవాలి అనే నియమంతో ఆలోచన చేసుకోవాలి. అలాగే నీకు బాగోలేదయా అంటే, బాగోలేదంటే నీకు ఏదో జరిగిపోతుందని కాదు, బాగోలేదు, జాగ్రత్తగా ఉండు. ప్రతి విషయంలోనే ఆచితూచి మాట్లాడుతూ జాగ్రత్తగా నడుచుకోవడం అనేది జరుగుతుంది. ఇది రాశి ఫలితముల యొక్క నిగూఢతత్వం. సరే, నేడు మే నెల నుండి రాశి ఫలితములలో 12 రాశి ఫలితములు ఏ రకంగా ఉన్నాయి, ఎవరికి ఏ విధమైనటువంటి సుఖ సంతోషాలను కలగజేస్తున్నాయి అన్నది మనం ఈ యొక్క వీడియో ద్వారా తెలుసుకుందాం. ఈ మాసమయందు ధనుర్రాశి వారి యొక్క ఫలితాలని చూసుకుందాం. ధనుర్రాశి వారి యొక్క ఫలితములు గత సంవత్సరములో అన్ని నెలలు కూడా అత్యధికమైన శుభదాయకమైన ఫలితములు పొంది ఉన్నారు. నిజమే. కానీ ఈ యొక్క మే నెల కాడి నుంచి కూడా ఈ యొక్క మాసము యందు కొంచెం ఆచితూచి అడుగులు వేయండి. ధనుసు రాశి వారికి అనుకోని విధములుగా అనేక రకములైన ఇబ్బందులకు గురి అవుతారు. ఈ ధనుసు రాశి వారికి పితృదోష విధానాలు ఎక్కువగా కనపడతాయి. పితృదోష విధానాలు కనపడడానికి కారణం ఏంటయ్యా? ధనుసు రాశికి ఆధిపత్యాన్ని వహించిన వాడు గురుడు వృషభ రాశిలో సంచారం చేయడము, గురునికి మిత్రుడైనటువంటి కుజుడు నీచస్థానమైన కర్కాటకలో సంచారం చేయడం అనేవి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దీని వలన కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు పొందుతూ ఉంటారు. ఆ ఇబ్బందికరమైన పరిస్థితులు ఏంటయ్యా? మిత్రుల వలన నష్టాన్ని పొందడం, వ్యాపార రంగంలో నమ్మించి మోసము చేయడం. మీరు వ్యాపారం చేస్తున్నారు, నిక్కచ్చిగా నిబద్ధతతో చేస్తున్నారు, రైటే, కానీ మిమ్మల్ని నమ్మించుతారు, మోసం చేస్తారు. ఈ మోసకారితనానికి గురి అవ్వడం అనేది జరుగుతుంది. ఈ గురి అయినందువల్ల అనేక రకమైన ఇబ్బందులకు నాంది పలుకుతూ ఉంటుంది. అంటే ఈ రోజునాడు మనం వ్యాపార రంగంలో కూర్చున్నాం, సాయంత్రం వరకు కష్టపడుతున్నాము, కనీసం ఒక 10,000 రూపాయల లాభం రాదా ఆశతో ఉన్నారు. కానీ ఇంత కష్టపడేకి 10,000 అనుకున్నది 3,000 చేతికి వస్తే సగం కూడా రాలేదు, 3వ భాగం కూడా వచ్చిందనేసరికి ఆ వ్యాపారాన్ని సగావుగా నడపలేరు ఎవరో కూడా. అటువంటి విధానానికి గురవుతారు. ఏంటి, ఎందుకు జరుగుతుంది? మిత్రుడిని మమ్మల్ని నమ్మించి మోసం చేసాడు, అటువంటి విధానాన్ని వస్తూ ఉంటుంది. అటువంటి విధానానికి గురవుతూ ఉంటారు. సరే, వ్యాపార రంగంలో ఇలాగ ఉన్నాయండి. అందరూ వ్యాపారాలు చేస్తారా? కొంతమంది ఉద్యోగాలు చేస్తారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు, అలాగే బ్యాంక్ ఎంప్లాయీస్ ఉన్నారు, ఇంకా రకరకాలలో జాబులు చేసేవారు ఉన్నారు. వీళ్ళందరి విధానాలు ఏ రకంగా ఉన్నాయి? ఇక్కడ వ్యాపారంలో కన్నా ఉద్యోగంలో ఉన్నవారికి శుభదాయకమైన ఫలితములు పొందగలుగుతారు అని అనుకున్నా కూడా అత్యధికమైన శుభదాయకములు పొందలేకపోతున్నారు. వీరు కూడా నమ్మక ద్రోహానికి గురి అవుతారు. ఉద్యోగ రంగంలో ఏమండి మీకు ఈ నెలలో ప్రమోషన్ వస్తుందండి, మీరు పొందుతున్నారండి, ఇంకేముందండి అదని చెప్పేసి మాటలు చెప్పేశారు. ఓహో నాకు ప్రమోషన్ వస్తుందంట, నాకు ఇది వస్తుందంట,
ఎంత ఆనందంగా ఉంది కదా అని ముందే పార్టీలు చేసేసుకున్నారు. తీరా మోసరిగా ప్రమోషన్ రాలేదు. ఏమంటే ప్రమోషన్ ఇస్తున్నారు కదా, ఎందుకు రాలేదండి అంటే, ఇద్దాం అనుకున్నామయ్యా, పెద్దలు ఏదో ఆటంకం పెట్టారు, నీ గురించి ఏదో బ్యాడ్గా వచ్చింది, అందువల్ల ఇవ్వడం జరగలేదు అని ఇటువంటి మాటలు చెప్పడం జరుగుతుంది. దాని వలన నిరుత్సాహపడిపోవడం అనేది జరుగుతుంది. సరే, విద్యార్థులు ఏ రకంగా ఉన్నారు, విద్య యందు అగ్రస్థాయిని పొందగలరా, కానీ పొందగలరా అంటే పొందలేరు అని చెప్పట్లేదు. మీరు అత్యధికమైన శుభదాయకమైన ఫలితములు పొందగలరు అని చెప్పక్కర్లేదు, పొందగలుగుతారు. మిశ్రమమైన ఫలితములు పొందినా కూడా విద్య యందు శుభదాయకమైన ఫలితములు పొందడం అనేది జరుగుతుంది. విద్యార్థులకు ఆసక్తికరమైన జీవితాన్ని ఈ యొక్క మాసము యందు పొందగలరు, పొందలేరు అంటలేదు. అత్యధికంగా కాదుకోమైనా కొంచెంలోనైనా మీరు పొందడం జరుగుతూ ఉంటుంది. అటువంటి భార్యాభర్తల మధ్యన కలహములు, కుటుంబంలో ఉన్న విధానములు ఏ రకంగా, భార్యాభర్తల మధ్యన అవగాహన రాహిత్యములు ఏర్పడుతున్నాయి. అంటే భర్త చెప్పిన మాటను భార్య వినాలి అనే భావాన్ని తీసుకొస్తూ ఉంటారు. కాబట్టి దాని వలన కుటుంబంలో కొన్ని కలతలు నలతలు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త, ఎట్టి పరిస్థితుల్లోనే కూడా ముందుకి వెళ్ళకుండా జాగరూకతగా నడవాలి. ఈ మాసం అంతా కూడా అతిగండ యోగంలో ఉంది, ఇష్టికరణంలో ఉంది. కాబట్టి అతిగండ యోగము అనగానే నష్టదాయకమైన ఫలితాలను తీసుకొస్తుంది. కాబట్టి జాగరూకతను వహించండి, తప్పే ఉంది. మనం ఆచరించే విధానాన్ని ఆచరిస్తే ఎంతటి కష్టమైనా నష్టమైనా మనం ఎదుర్కోగలం, మనం చేయగలం. మనం చేస్తే దాన్ని శుభదాయకమైన ఫలితాలు పొందగలుగుతాం. కాబట్టి మనలోనే ఉంది. కాబట్టి మనం ఆచరణ విధానాన్ని ఆచరించుకోవాలి, దైవ విధానాన్ని అవలంబించాలి. ఈ రాశిలో ఉన్న వారికి అనేక రకమైన కష్టాలు, నష్టాలు, మోసాలు, కన్నీళ్ళు ఇటువంటివన్నీ కూడా కనబడుతున్నాయి అని మనం అనుకుంటున్నాం. కాబట్టి ఇవన్నీ మన దరికి చేరకుండా ఈ మాసం అంతా సుఖ సంతోషంగా గడవాలి అంటే ఏ విధమైన దైవారాధన చేయాలి, ఏ రకమైనటువంటి ఫలితాన్ని మనం పొందాలి? అమ్మవారిని ధ్యానించాలి. అయితే ఇక్కడ మనకి తెలంగాణలో ఉన్నవారికైతే వరంగల్ భద్రకాళీ మాతను సందర్శించండి అని చెప్తాం. అలాగే వెస్ట్ గోదావరి జిల్లాలో ఉన్నవారిని అయితే శ్రీ కనకదుర్గ అమ్మవారు విజయవాడ ఇంద్రకీలాద్రి పైన వెలసి ఉన్నటువంటి దుర్గా అమ్మవారిని సందర్శించండి అని చెప్తాం. లేదండి మాది కాకినాడ లేదా విశాఖపట్నము అన్నారనుకోండి, అక్కడ ఉన్న కనక మహాలక్ష్మిని దర్శించమని చెప్తాం. ఇలాగా ప్రతి క్షేత్రము యందు ప్రతి చోట కూడా అమ్మవారి ఆలయాలు, ప్రాముఖ్యత కలిగిన ఆలయాలు ఉన్నాయి. మనం కంచి కామాక్షమ్మ మాతనే చూడాలి అంటే కుదరదు. మనకు దగ్గరలో ఉన్న అమ్మవారి ఆలయాన్ని సందర్శించండి. సందర్శించి ఏం చెయ్యాలి? అక్కడికి వెళ్ళిన తర్వాత ఎర్రని పువ్వులు, ఎర్రని గాజులు, ఎర్రని జాకెట్టు గుడ్డ వస్త్రం, చీర అవ్వచ్చు, జాకెట్ అవ్వచ్చు, ఏదైనా వస్త్రాన్ని తీసుకెళ్ళి అక్కడ అమ్మవారికి ఇచ్చి, అమ్మవారికి ఆరావళి అనే కుంకుమని తీసుకెళ్ళి ఆ ఆరావళి కుంకుమతోటి అష్టోత్తర కుంకుమార్చన చేయమని చెప్పండి. ఏ సమయంలో చేయాలి? శుక్రవారం నాడు ఉదయాన్నే చేపించాలి. శుక్రవారం నాడు ఉదయకాలంలో ఈ అమ్మవారి అర్చన చేపించాలి. భార్యాభర్తలు ఉంటే ఇద్దరు వెళ్ళి కనుక పూజా విధానంలో కూర్చుని అది చేపించాలి. చేపించిన తర్వాత అక్కడ ప్రసాదాన్ని చెయ్యాలి. ప్రసాదం చేయాలంటే ఏం చేయాలి? పులిహోర చెయ్యాలి. పులిహోరని నైవేద్యం చేసి ఆ తదుపరి ఏదైనా క్షీరాన్నం, తీపి పదార్థం క్షీరాన్నము పులిహోర నివేదన చేసి ఆ యొక్క క్షీరాన్న పులిహోరని కూడా భక్తులకి వితరణ చేసినందువల్ల శుభదాయకమైన ఫలితములు పొందుతారు. ఈ యొక్క రాశిలో ఉన్న అనేక రకమైన కష్ట నష్ట విధానాలన్నీ తొలగి శుభదాయకమైన ఫలితములు పొంది
అత్యధికమైన సుఖ సంతోషాలతో వర్ధిల్లగలరని తెలియజేయడం జరుగుతుంది. నమస్తే.